Hi friends, welcome to my channel. Today I am making ragi dosha and palak tomato omelette. సో యమ్మీగా ఉంది. తర్వాత పక్కనే దాల్ పప్పు అండ్ సో యమ్మీగా ఉంది. సో నేను ఎలా తయారు చేసానో చూడండి. 3 స్పూన్లు రాగి పిండి, ఓన్లీ రాగి పిండి, నో రవ్వ అండ్ నో రైస్ పౌడర్, ఓన్లీ రాగి పిండి అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్. అంటే మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ ఆల్సో మీరు వేసుకోవచ్చు. తర్వాత కొంచెం వాటర్, ఎక్కువే వాటర్ యాడ్ చేయాలి. మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటాం సేమ్ అలాగే వేసుకోవాలి. బట్ రాగి పిండితో అట్లు రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటాం, కానీ లైక్ దోశ చాలా బాగా వచ్చింది. అంటే రౌండ్గా అయితే రాలేదు కానీ క్రిస్పీగా వచ్చింది, బాగుంది, టేస్టీగా ఉంది. రాగి పిండి ఆరోగ్యానికి మంచిది, మీ అందరికీ తెలుసు. సో కొరియండర్ లీఫ్ ఆల్సో, కొత్తిమీర ఆల్సో, కొత్తిమీర కూడా ఆరోగ్యానికి మంచిది. సో మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో యమ్మీగా ఉంది టేస్ట్. అండ్ ఆయిల్ ఏమీ వేయలేదు, నేను నూనె వేయలేదు. నూనె వేయకుండానే దోశ వేసాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసాను, కోకోనట్ ఆయిల్. చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. క్రిస్పీగా వచ్చింది. మధ్యాహ్నం లంచ్లోకి మీరు తినొచ్చు. ఇది డైట్ చేసే వాళ్ళైనా చేయలేని వాళ్ళైనా తినొచ్చు, ఆరోగ్యానికి మంచిది. అండ్ తర్వాత నేను ఆమ్లెట్ వేస్తున్నాను. ఒక ఎగ్, ఓన్లీ వన్ గుడ్డు, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి. నేను ఆనియన్స్ కానీ గ్రీన్ చిల్లీ కానీ వేయలేదు. మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇది మనం ఎక్కువసేపు బీట్ చేయాలి. ఎగ్ని బీట్ చేస్తే ఎలా వస్తుందంటే ఫ్లఫీ కింద వస్తుంది. చాలా లైక్ టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్కువసేపు బీట్ చేయాలి. తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి 3 గార్లిక్ స్మాల్ కట్ చేసుకుని, అదే ఎల్లుల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి కొంచెం ఫ్రై చేశాను. త్రీ అయినా లేక 4 పీస్ అయినా వేసుకోవచ్చు. ఏమి పెద్ద బ్రౌన్గా రావసరద్దు, కొంచెం లైట్గా, కొంచెం రా స్మెల్ పోయే వరకు మనం ఫ్రై చేసుకుని, నేను ఆల్రెడీ ఎగ్లో పెప్పరు సాల్ట్ వేసాను కాబట్టి దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేయలేదు. తక్కువ ఆయిల్తో, చాలా తక్కువ ఆయిల్ వేసాను, ఓన్లీ 1 స్పూన్ వేసాను. తర్వాత పాలకూర శుభ్రంగా వాష్ చేసుకున్నాను, అయితే కట్ చేయలేదు. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కట్ చేయకపోయినా ఇది ఆల్రెడీ 2 మినిట్స్లో మగ్గిపోతుంది కాబట్టి, సాఫ్ట్ అయిపోద్ది కాబట్టి మనం కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. మీరు కావాలనుకుంటే కట్ చేసుకుని వేసుకోవచ్చు.
కాసేపు ఫ్రై చేసిన తర్వాత తర్వాత 1 టమాటో రౌండ్ కట్ చేసుకుని సాల్ట్ పెప్పర్ నేను వేయలేదు, ఎందుకంటే ఎగ్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం వేసుకోకపోయినా పర్వాలేదు. బీట్ చేసిన ఎగ్ బాగా బీట్ చేస్తే చాలా బాగా వస్తుంది. బీట్ చేసిన ఎగ్ వేసాను, ఇలాగా వేసిన తర్వాత అంటే ఈయన వద్దా ఇంకా అని ఆలోచనతో వేసాను. తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చూసారా ఫ్లఫీగా వచ్చింది. అది కొంచెం నేను తిరగేయడానికి చాలా అంటే నా చేతిలో మొబైల్ ఉంది కాబట్టి నేను చేయలేకపోయాను అది. తర్వాత కొంచెం అది టమాటా ఎనీవేస్ వాటర్ కదా, అందుకనేసి కొంచెం అలా వచ్చింది. తర్వాత నేను దాని మీద మూత పెట్టాను కదా, ఆ మూతలోకి నేను షిఫ్ట్ చేశాను. ఆ వీడియో రాలేదు, బ్లాక్ అయిపోయింది, ఇంకా నేను కట్ చేయలేదు. తర్వాత ఆ మూతలోకి తీసి అప్పుడు నేను మళ్ళీ తిరగేసాను. చూసారా ఎంత లుకింగ్ చాలా బాగా కనపడుతుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ టేస్టీ, వెరీ గుడ్ ఫర్ హెల్త్.